హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది వీడియో చేసి. ఇదిగోండి, మేము పన్నీర్ కూర చేసుకోవాలంటే ఇంట్లోనే పన్నీర్ తయారు చేసుకుంటాము. ఎందుకంటే బయట ఎలా తయారవుద్దో మనకు తెలీదు. ఇది ఈజీయే కాబట్టి ఇంట్లో చేస్తున్నాం మేము. ఈ పన్నీర్ కర్రీ చేయాలంటే 2 లీటర్స్ పాలు తెచ్చుకోవాలి. పాలు బాగా మరుగుతున్నప్పుడు కొంచెం పెరుగు కానీ ఒక నిమ్మకాయ చెక్క కానీ వేస్తే పాలు ఇరిగిపోతాయండి. ఇరిగిపోయిన తర్వాత ఇలాగ ఒక గుడ్లో వడబెట్టుకోవాలి. వడబెట్టినప్పుడు కింద తపేలో ఏదో పెట్టుకోవాలి. అదే డైరెక్ట్ సింక్లో అయితే వేడి వేయాలి, వేయకూడదు. సింక్లోనైనా ఎక్కడైనా వంపునప్పుడు కూడా మన మీద పడిపోవడాలు ఇవన్నీ ఉంటాయి. కింద తపాలు పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే వడబెట్టిన తర్వాత అది కొంచెం దాని మీద కొంచెం చల్లని వాటర్ వేసేసి గుడ్డ మూటలా కట్టేసి దాని మీద బరువు పెట్టుకోవాలండి. నేను ఆ రోజు గ్రైండర్ వేసాను. లక్కీగా ఆ గ్రైండరే పెట్టేసాను. కానీ తపాలతో నీరో ఏదో ఒక బరువు రాయిలు గట్రా ఉంటాయి కదా, ఇలా దంచినవి, అవన్నీ దంచిందో ఏదో ఒకటి పెట్టుకుంటే అలాగ ముక్కలాగా వస్తుంది. ఇంకా నేను కరెక్ట్గా పెడితే షేప్గా వస్తుంది. ఇదిగోండి, 2 లీటర్స్ పాలకి ఇంత పన్నీర్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.